ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొనమని దేవా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో ఈ యొక్క వాక్యాన్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ఇదిగో సమస్తమును, ఆమేన్ చెప్పండి అందరూ కూడాను, సమస్తమును. నా చిన్నతనంలో న్యూ ఇయర్ అంటే ఎలా ఉండేదంటే, హెయిర్ కట్ చేయించుకునేవాళ్ళు. మేము కొత్త సంవత్సరంలోకి వచ్చామండి ఫస్ట్ టైం. నెయిల్స్ కట్ చేసుకునేవాళ్ళు. బట్టలు మాత్రమే కాదు, లోపల వేసుకునే బనీలు కూడా కొత్తది ఉండాలని చెప్పి ఏదైనా సరే రోజు కొత్తదే ఇంకా. కానీ అది తెలుసో తెలియకో నిజంగా మంచిగా చేసేవాళ్ళం ఇప్పుడు అంతా కూడాను. ఇప్పుడు అంతా అయిపోయిందంటే అంత అలవాటు అయిపోయింది అనమాట. ప్రతిదీ కూడా చాలా సెన్సిటివ్గా, చాలా సీరియస్గా, చాలా ఆసక్తిగా అప్పుడు చేసేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అంత ఆచారంలో పడిపోయాం, అంత ఆచారం అయిపోయింది. ప్రియులు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు. హల్లెలూయా అన్న, బాగానే ఉంది. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు, ఇప్పుడు నా వయసు 100 సంవత్సరాలు, నాలో నూతనత్వం ఏమొస్తుంది, నేను ఏ విధంగా నూతనంగా జీవిస్తాను అని మీలో చాలామంది అనుకుంటుంటారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడంటే సమస్తము చేయగలుగుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్రద్ద అనగా పక్షి రాజు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. పక్షులన్నింటిలోకెల్లా గ్రద్ద రాజు ఎందుకు అయ్యాడు తెలుసా? గ్రద్దకి ఆ రాజు లక్షణాలు ఎందుకు వచ్చాయి తెలుసా? అన్ని పక్షుల్లాగా జీవించదు, అన్ని పక్షుల్లాగా ఎగరదు, అన్ని పక్షుల్లాగా జీవించదు. అది చాలా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తుంది. హల్లెలూయా. కొంతకాలం అయ్యేసరికంట గ్రద్ద ఒకనొక రోజున ఒక నిర్ణయం తీసుకుంటుందంట. అరే, నా చేతులు, నా గోళ్ళు పాతబడిపోయినాయే, నా యొక్క వస్త్రాలు పాతబడిపోయినాయే, నా యొక్క ఆలోచనలు పాతబడిపోయినాయే, నా యొక్క శరీరం కృషించిపోయి పాతబడిపోయిందే. నో, చచ్చిపోదాం అనుకుంటుందా? నో నో నో. ఏం చేస్తుందని తెలుసా? నేను దీన్ని నూతన పరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీన్ని నూతన పరుచుకోవాలి. ఎలా నూతనం చేసుకుంటుంది, ఎలా నూతనం అవుతుంది అంటే ఏం చేస్తా తెలుసా? అందరికీ దూరంగా, కొండలకు దగ్గరగా, అందరికీ దూరంగా, ఎవరికి కనిపించిన ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుందంట. ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తుందంట. ఏమీ తినకుండా, ఏమీ చేయకుండా, ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయి, గమనించాలి, ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుంది తెలుసా? ఈ ముక్కంతా కూడా పాతబడిపోయింది, పొడవుదైపోయింది, ముద్దుబారిపోయింది. వెంటనే ఆ ముక్కునంట ఒక రాతికేసి అటు ఇటు కొడతానే ఉంటుందంట. ఎంతవరకు కొడుతుందో తెలుసా? తన ముక్కు ఊడిపోయేంత వరకు కొడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఈకలన్నీ కూడా అనగా వస్త్రాలు పాతబడిపోయి కాబట్టి ఈ వస్త్రాలు మార్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఇది తీసి పక్కన పడేసి కొత్త తీసుకున్నాం. మరి దానికి ఎలాగొస్తాయి నూతన వస్త్రాలు? ఈ వెంట్రుకలు అన్నీ పీకేసుకుంటుందంట, ఈ గోర్లన్నీ రాళ్ళనేసి కొట్టుకుంటుందంట. అలాగా అందంగా ఉన్నటువంటి ఆ యొక్క పక్షిరాజు గ్రద్ద అందవిహీనంగా మాంసపు ముద్దలాగా మార్చబడిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు ఆహారం లేదు, ఉన్నటువంటి ఈకలన్నీ ఊడిపోయినాయి, ఉన్నటువంటి గోర్లన్నీ ఊడిపోయినాయి, ఉన్న ముక్కంతా ఊడిపోయింది, ఆకారం వికారంగా మార్చబడిపోయింది, గ్రద్ద మాంసపు ముద్దలాగా తయారైపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకేంటి, నా జీవితం ఇలాగైపోయింది, ఆకారం వికారం అయిపోయిందని చెప్పి చనిపోదంట. అప్పుడు ఏం చేస్తుందంట? వెయిట్ చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మురుక్కును ఓడ తీసుకోవడం దాని పని కానీ, రెక్కలకున్నటువంటి ఈకలు ఓడ తీసుకోవడం తన పని కానీ, తన చేతికున్న గోళ్ళు ఓడ తీసుకోవడం తన పని కానీ, నూతనంగా మొలిపించడం దాని పని కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటుందంట. వెయిటింగ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం అంట. ఈరోజు చాలామందికి వెయిట్ చేసేటువంటి సమయం లేదు, వెయిట్ చేసేటువంటి ఓపిక లేదు. ఎంత దూరం బ్రదర్, ఎంతకాలం బ్రదర్? తొందరపడి నడిచేవాడు దారి తొలగిపోతాడంట. తొందర. ఈరోజు యాక్సిడెంట్లు ఏం జరుగుతున్నాయి? వేగం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? సమస్తము నూతనంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఆ గ్రద్ద వెయిట్ చేస్తుంటుందో
అప్పుడు ప్రారంభమవుతాయంట. నూతనమైన ముక్కు మలవటం ప్రారంభిస్తుందంట, నూతనమైనటువంటి హెయిర్ రావటం ప్రారంభిస్తుందంట, నూతనమైన శరీరం ధరించడం ప్రారంభిస్తుందంట. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఆ ముసలుగా అయిపోయినటువంటి ఆయా గ్రద్ద కాస్త మళ్ళీ యవ్వనంగా, క్రొత్తగా, హల్లెలూయా, నూతన బలంతో, నూతన ఆకారంతో, నూతనమైనటువంటి శరీరంతో ఎగురుకుంటూ మళ్ళా ప్రజల మధ్యలోకి వస్తుందంట. ఆమేన్. ఈరోజున నీ జీవితం కూడా, నీ ప్రాణం పోదు, అదే ప్రాణం, అదే జీవితం. ఇక మరి ఏమి నూతనపరచబడ్డాలంట? సమస్తము. ఆమేన్. సమస్తము అంటే ఆ గ్రద్ద ముక్కు ఇప్పుడు కొత్తది, గ్రద్ద ఈకలు ఇప్పుడు కొత్తవి, గ్రద్దకున్నటువంటి ఆలోచన విధానం కొత్తది, గ్రద్ద శరీరం కొత్తది. ఇప్పుడు పాత ముసలిదానిలాగా ఏదన్నా పొడిచిందనుకో 10 సార్లు పడవలసిన అవసరం ఉంటుందా? క్రొత్త ముక్కు, షార్ప్ ముక్కు కాబట్టి షార్ప్గా పనిచేస్తుంది, వేగంగా పనిచేస్తుంది. కానీ జీవం మాత్రం అదే. కొత్త జీవం దాంట్లోకి ఏమి రాలేదు, కొత్త ప్రాణం దాంట్లోకి ఏమి రాలేదు, కొత్త ఆత్మ దాంట్లోకి ఏమి రాలేదు. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన మారిందో, అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, మనస్సు మారి నూతన మగుటి వలన ఏం మారాలంటండి? ఎక్కడుంటుంది మనసు? ఎలా ఉంటుంది? ఎలా మారుతుంది? నేను ఇంటర్మీడియట్ చదివేంత వయసు అంటే 17 సంవత్సరాల్లో నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము బయటికి వెళ్ళాం. ఏదో వస్తువు కొన్నాం. ఏదో వస్తువు కొన్న తర్వాత దానికి ఏదో ఇవ్వాలన్నమాట. నా ఫ్రెండ్ అన్నాడు, చేంజ్ ఉందా అన్నాడు. ఏంటది? ఫస్ట్ టైం నేను 17 సంవత్సరాల వరకు నాకు చేంజ్ అనే మాట తెలీదు. చేంజ్ అన్నాడు. చేంజ్ అంటే ఏంటి నాకు తెలియదు కదా, చదువుకున్నాం కానీ ఊర్లో చదువుకున్నాం కదా, ఇంగ్లీష్ కూడా అంత తెలియదు. కాబట్టి చేంజ్ అంటే ఏంటి అన్నాను నేను. చేంజ్ అంటే ఏంటది? చేంజ్ అంటే చేంజేనా? చేంజ్ అంటే చిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. చేంజ్ ఉందా మీ దగ్గర? నేను ఆ చేంజ్ గురించి మాట్లాడతలేదు. ఇందాక ఒక మాట చెప్పింది కదా, ఏంటది? సెల్. సెల్ అంటే ఫిజిక్స్ మాస్టర్ ఒకలాగా చెప్తున్నారు, లెక్కల మాస్టర్ ఒకలాగా చెప్తున్నారు, తెలుగు మాస్టర్ ఒకలాగా చెప్తున్నారు. పదం ఒకటే, అర్థాలు వేరు. హల్లెలూయా. అక్కడ సందర్భంలో చేంజ్ అంటే చిల్లర, కానీ ఇక్కడ చేంజ్ అంటే ఏంటంటే మార్పు. హల్లెలూయా. మనస్సు మారాలి, మనిషి మారాలి, జీవితం మారాలి. నీ మనస్సు మారిందన్న దానికి నిదర్శనం ఏంటంటే నీ మాట మారుతుంది, నీ యాక్షన్ మారుతుంది, నీ కట్టు మారుతుంది, నీ యొక్క నడక మారుతుంది. హల్లెలూయా. నీ సమస్తము కూడా మారిపోతుంది. ఇదేమీ మారలేదు అంటే మారామన్నటువంటి వేషంలో మనం జీవిస్తూ ఉన్నాం. సరే, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నాకు చాలా అద్భుతంగా నా హృదయాన్ని తాకిందనమాట. ఏం చేస్తున్నాడంట? ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పాను. ఈ మాటలు ఏంటంట? ఏంటి? నమ్మకం. నమ్మకం. దేవుడు ఏది ఇచ్చినా కూడా యెహోవా ఉత్తమమైనదాన్ని అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడు ఏ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా భార్యతో కానీ ఎవరితో కానీ నేను ఒక మాట చెప్తాను, ఏంటంటే ఏది బెస్టో అది తీసుకోమంటాను. దేవుడు కూడా అంతే. యెహోవా ఉత్తమైంది, ఏది మంచిదో, ఏది శ్రేష్టమైందో, ఏది బహు గొప్పదో దాన్ని ఇవ్వటానికి దేవుడు చూస్తాడంట. దేవుడు చెప్తుంటాడు ఒక మాట ఏంటంటే, మీరు మీ పిల్లలు ఒకవేళ రొట్టె ముక్క అడిగితే రాతి ముక్కిస్తారా? ఒక చేప పెట్టినానంటే పామునిస్తారా? మీరైతే మంచోళ్ళు, మీరు చెడ్డోళ్లే, కానీ అయినా సరే మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి వాటికంటే యోగ్యమైన వాటిని, గొప్ప వాటిని ఇవ్వడా అంటూ ఉన్నాడు. వింటున్నారా? దేవుడు ఆలోచనలు ఇప్పుడు కూడా మీ పట్ల బహు ఉన్నతమైనటువంటివి, బహు గొప్పవి, హల్లెలూయా, బహు శ్రేష్టమైనటువంటివి. చెప్పండి అందరు కూడా, యేసయ్యా నా కోసం ఈ 2026లో బహు శ్రేష్టమైన, బహు ఉన్నతమైన, బహు ఫలవంతమైన, బహు ఆశీర్వాదకరమైన ఉద్దేశాలు, ప్రణాళికలు తయారు చేసేసావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వాటన్నిటినీ నేను త్వరలోనే స్వతంత్రించుకుంటున్నాను. ఆమేన్. గ్రద్దలో నూతనమైన రూపం రావడానికి వెంటనే వచ్చేసిందా? కూర్చుని థ్యాంక్ యూ చేసి చెప్తే అయిపోయిందా? ఏం చేసిందంట? తనను తాను శ్రమ పెట్టుకుంది, తనను తాను ఏం చేయాలో అది చేసింది.
నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు చేయగలిగింది నువ్వు చేసినట్లయితే నువ్వు చేయలేనటువంటి దాన్ని దేవుడు చేస్తాడు. లాజరు చనిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ రాతిని మీరు తొలగించండి. మీరు తొలగించగలుగుతారు కదా, రాయే కదా, ఆ రాయిని తొలగించండి, లాజరు నేను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయగలిగింది నువ్వు చేసినట్లయితే నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఒక చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయిచున్నాను, ఎడారిలో నదులు పారజేయిచున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను, అది ఇప్పుడే మొలుచును. అబ్బా, ఎవరైనా చిగురు అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? నేను చిన్నప్పుడు బాగా మొక్కలు పెంచేవాడిని అనమాట. పూల మొక్కలు, గులాబీ మొక్కలు ఇవన్నీ పెంచుతుంటే కొన్ని వాటిని మట్టిలో నాటిన కొన్నాళ్ళకి ఏం చేసేది, నెమ్మదిగా చిగురించేది. ఇంకా అది చిగురిస్తుంటే నా మనసు ఎంత ఆనందించేదంటే, ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డాను. చిగురించింది అర్థం ఏంటి? పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది. హల్లెలూయా. మా మామిడి చెట్టు చిగురించింది అని అందరూ చెప్పు, ఊరంతా వెళ్ళి నేను ఇంతంత పిందులేసింది. హల్లెలూయా. యేసయ్య కూడా నీ గురించి అలా చెప్తాడనమాట. నువ్వు చిగురిస్తూ ఉండాలి, నువ్వు ఫలిస్తూ ఉండాలి, నువ్వు విస్తరిస్తూ ఉండాలి, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమేన్. దేవుడు ఆల్రెడీ ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక క్రియను ప్రారంభించేశాడు, అది ఇప్పుడే మొలుస్తున్నదే. ఆమేన్. ఇప్పుడే మొలవటం ప్రారంభించింది. చిగురు చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? చిగురు ముదిరి పెద్దదవుతుంది, ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఆశీర్వాదము చిగురు ప్రారంభించబడ్డదే. ఆమేన్. అద్భుతాల చిగురు ప్రారంభించబడ్డదే. ఆమేన్. అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు మీ జీవితాన్ని చిగురింపజేస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటది? ఎప్పుడంట? దేవుడు చెప్తున్నాడు నూతన క్రియ ఇప్పుడే, నౌ. చెప్పండి అందరు కూడా, ఇప్పుడే, నౌ. ఇంగ్లీష్లో నవ్వు అంటే ఇప్పుడు అనమాట. దేవుడు ఏ చేసినా వెంటనే చేస్తాడు. దేవుడు ఏ ప్రశ్నకు సంబంధించిన వెంటనే ఇస్తాడు. అది నిన్ను చేరడానికి ఆలస్యం అవ్వచ్చు. ఇప్పుడు మన లైవ్ ఉంది, నేను మాట్లాడిన మాట లైవ్లో కొంచెం లేట్గా వెళ్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే రీచ్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం ఇచ్చాడంట. 21 days పట్టింది రావటానికి. దేవుడిది ఆలస్యం ఉండదు. మధ్యలో పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఆటంకం వల్ల నీకు ఆలస్యం అవ్వచ్చు. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఏది బ్రదర్, 2000 సంవత్సరాలు అయిపోయింది రావట్లేదండి ఇంకాను? ఆలస్యం దేవుంది కాదు, ఆలస్యం నీదే. ఒక పాట ఉంటుంది, అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని. అప్పుడు ఏమైందంట? ఇక సమయమే లేదని యేసే వస్తాడని, ఇక సమయమే లేదని యేసే వస్తాడని, కారణం నీవేగా, కారణం నీవేగా, నేడే సిద్ధపడి ఉండాలని. హల్లెలూయా. ఏం చేయడంట ఆయన? అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, కొండల నడిగా కోనసీమల నడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని. హల్లెలూయా. చాలండి. అన్నట్లు అడిగాడంట ఆయన. కొండల్ని, కోనల్ని, మనుషుల్ని, గుట్టల్ని అన్నీ అడిగితే అవన్నీ ఒకే సమాధానం చెప్పాయంట. యేసయ్య ఆలస్యం చేయట్లేదు, యేసయ్య ఆలస్యం చేయట్లేదు, యేసయ్యది లోపం లేదు. మరి ఎక్కడ లోపం అంటే నీదే. నువ్వే సిద్ధపడలేదు, నువ్వే ఆలస్యం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తాను అన్న నా జీవితం అంతా అర్థం కావట్లేదు. 2025 సంవత్సరం వరకు కూడా గురి గమ్యం లేనటువంటి జీవితం జీవించాను. ఏ వ్యాపారం చేయాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో, ఈ అప్పు నుంచి ఎలా బయటపడాలో, ఈ యొక్క చీకటి నుంచి ఎలా బయటపడాలో, ఈ యొక్క వివాహం ఎలా జరిగించాలో, ఈ యొక్క గర్భఫలం ఎలా ఫలిస్తుందో నాకు అర్థం కానటువంటి అంధకారం అరణ్యంలో నేను జీవిస్తూ ఉన్నాను అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అరణ్యంలో నేను త్రోవ కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో నదులు ప్రారంభిస్తారు. ఎడారిలో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు దొరికితే బాగున్నాను ఆలోచిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు నీకు తాగడానికి నీళ్ళు ఇస్తానట్లేదు. ఏమంటున్నాడంటే నదులు ప్రవహింపజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నదులు, నేను ఇదే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా గమని. దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడంటండి?
ధారాళంగా ఇస్తాడు, సర్వ సమృద్ధిగా ఇస్తాడు, పొంగి పొర్లేలాగిస్తాడు. ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో దేవుడు అన్ని నీకు ధారాళంగా సర్వ సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే స్వీకరించదుగాక. ఆమేన్, ఆమేన్. ఎడారుల నదులు ప్రవహింపజేసినటువంటి దేవుడు ఈ రోజున నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, నాతోటి ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ధారాళంగా ఇస్తూ ఉన్నాడు. పేతురు అంటండి 2025 సంవత్సరం అంతా కూడా కష్టపడ్డాడు అనుకుందాం. పేతురు అంట 2025 సంవత్సరం అంతా కూడా ఎంతో బాధను అనిపించాడు, నిద్రలేని రాత్రి గడిపాడు, శ్రమ పడ్డాడు, ఫలితం శూన్యం. అప్పుడు ఏం చేశాడంటే తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళాడంట. యేసయ్య ఉన్న ప్లేస్లో ఉన్నాడంట, యేసయ్య ఉన్నటువంటి జీవితంలోకి వెళ్ళాడంట. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాటలు విన్నాడంట. నీ నూతన జీవితం జీవించాలనుకుంటున్నావా? నువ్వు నూతనంగా ఉండాలనుకుంటున్నావా? నీ జీవితం ఫలవంతంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్లు చేయన్నాడంట. వెంటనే పేతురు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటకు లోబడి, హల్లెలూయా, పేతురు యేసు ప్రభువు వారు చెప్పిన మాటకు లోబడి లోతులోకి బోటు నడిపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వల వేస్తే ఏం జరిగిందో తెలుసా? పేతురు దేవుని మాట చెప్పిన వల వేయగా వల పిగిలిపోయేటంత చేపలు పడ్డాయంట. హల్లెలూయా. బోటు నిండి పొంగు పొర్లేటువంటి చేపలు పడ్డాయంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ పక్కన్న బోట్లు అందరిని పిలిస్తే ఈ బోటు నిండిపోయగా వాళ్ళ బోట్లు కూడా నిండిపోయాయంట. ఆమేన్. ఈరోజు నీ బోటు నిండటం కాదు, నీ జీవితం నింపబడటం కాదు, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవటం కాదు. దేవుని యొక్క ఉద్దేశం నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నీతో అటు ఆగిపోవు, నీ ద్వారా అనేక మందికి ప్రవహిస్తాయి. ఆమేన్. అబ్రహం రా, నా మాట వింటావా? వింటాను ప్రభా, నేను దీవిస్తాను అనలేదు దేవుడు. నిన్ను బట్టి అనేక దేశాలకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. ఆమేన్, ఆమేన్. దేవుడి మాట విన్నవాడిని దేవుడు ఎప్పుడు కూడా వాడికి మాత్రమే ప్రయోజనకరంగా చేయడు ప్రియులారా. దేవుని మాట విన్న వాళ్ళని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను దీవించబడాలి అంత మాత్రమే ఉండదన్నమాట. నేను, నా ఇంటి వారు, నాతోటి ఉన్నవారు నిజమైన దేవుడని అని చిన్నప్పుడు పాడేవాళ్ళం పాట. ఇప్పుడు ఎక్కడ వినలేదు నేను. హల్లెలూయా. ఏంటన్నా? నీవు, నీ ఇంటి వారు, నీతోటి ఉన్నవారు అందరూ కూడా సండే స్కూల్లో వాక్యం చెప్తారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది? అందరూ ఉపకారం పొందుతున్నారా? లేదు. అందరూ యేసుక్రీస్తు అంగీకరిస్తున్నారా? లేదు. హల్లెలూయా. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, ఈ చర్చికి ఎవరైతే వస్తున్నారో, ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. ఒక్కరు అప్పు లేని వారుగా ఉండాలి, ఒక అనారోగ్య సమస్య లేనటువంటి వారుగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, విజయవంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, వర్ధిల్చి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవడు ఎలాగుంటే నాకేంది, నేను బాగుండాలి అనుకోవద్దు, స్వార్థం అది. అందరూ బాగుండాలి. యేసయ్యా ప్రజాక్షేమం కొరకు ప్రార్థన టైటిల్ పెట్టాం మేము. భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఏంటంటే భారతదేశమే కాదు, ప్రపంచం అంతా బాగుంటే అందులో నా దేశం కూడా బాగుంటుంది, అందులో నా గ్రామం కూడా బాగుంటుంది, నా రాష్ట్రం బాగుంటుంది, నా కుటుంబం ఉంటుంది, నేను కూడా బాగుంటాను ఆటోమేటిక్గాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎడారి లాంటి నీ జీవితంలో, ఎండిపోయినటువంటి నీ జీవితంలో, లాసిపోయినటువంటి నీ జీవితంలో, నష్టపోయినటువంటి నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? నదులు, సమృద్ధి, హల్లెలూయా. దేవుడు నీకు ప్రవాహం వలేస్తూ ఉన్నాడంట, ప్రవాహం వలేస్తున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పి స్వీకరించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్, ఆమెన్. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్, హల్లెలూయా. మనకి గ్రీష్మకాలం అని ఒకటి వస్తుంది. ఈరోజు 1వ తారీఖు కదా, 13వ తారీఖు వచ్చేసరికి ఒక స్పెషల్ ఉంది. ఏంటది? 13వ తారీఖు ఏముంది? ఏముందమ్మా? భోగి పండుగ అనుకుంటారు చాలామంది. భోగి పండుగ అయితే అవ్వచ్చు, కానీ నా బర్త్డే ఆ రోజు 13వ తారీఖునే. ఏంటి? లోకంలో పుట్టినరోజు, అలాగే యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం పొందిన రోజు కూడా అదే రోజు మాట. ఇక్కడ భోగి పండుగ రోజున ఏం చేస్తారంటే, నా చిన్నతనంలోంచి నేను ఊర్లో మేము బాగా చేసుకునేవాళ్ళం కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే, ఏవైతే పాత ఉన్నాయో ఇంట్లో వస్తువులు అవ్వచ్చు,
ఇంట్లో కట్టెలు అవ్వచ్చు, సామాన్లు అవ్వచ్చు, అన్ని పట్టుకెళ్ళి పాత అన్ని పట్టుకెళ్ళి అక్కడ పడేసి మంటేసి తగలబెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. భోగి మంట వేస్తారన్నమాట. అంటే పాత అన్ని పట్టుకు చందులు పడేసి తగలేస్తుంటుంటారు. ఇది చాలామంది పండుగ చేసుకుంటారు. అలాగే మనకి కాలాల్లో కూడా ఒక కాలం ఉంటుంది. ఏంటో కాలం అంటే ఒక ఋతువు ఉంటుంది, గ్రీష్మ ఋతువు. ఈ గ్రీష్మ ఋతువు అంటే ఏంటంటే ఆ చెట్టుకున్న పాతాకులన్నీ కూడా అసలు ఎవరో చెప్పినట్టుగా ఒక్క ఆకు కూడా ఉండదు, మొత్తం రాలిపోయి మూడైపోతుంది చెట్టు అంతా. చూడండి, చేంజ్ అనేటువంటిది ఎలా వస్తుంది చూడండి, మార్పు అనేటువంటిది ఎలాగొస్తుంది చూడండి. క్రొత్తదనం అనేటువంటిది ఎలాగొస్తుంది అంటే పాత ధనాన్ని విడిచిపెడతామే కొత్తదనం. ఆమేన్, హల్లెలూయా. పాత విషయాలు పక్కన పెడతామే క్రొత్తదనం. హల్లెలూయా. వెనకటి వాటిని మర్చిపోవటమే క్రొత్తదనం. ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెట్టాలి. కాబట్టి ఈరోజున వెనక జీవితంలో నువ్వేవైతే నష్టపోయావో, లాసిపోయావో, తప్పిపోయావో వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు, అనగా నీ ముందు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వేం చేయాలంట? వేగిరమే పరిగెడుతూ దాన్ని స్వతంత్రించుకోవాలంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మా ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉండేది. మాకు ఈ ఋతువులు అయ్యి తెలియదు కదా, అప్పుడు అంత సరిగ్గా చదువుకోలేనప్పుడు. చదువుకుని కొలిది ఇవన్నీ మాకు అర్థమయ్యాయి అనమాట. మనకు చూడండి, మార్చి ఆ టైం వచ్చేసరికి ఏమవుతుంది, వేప చెట్లు అవ్వచ్చు, ఏం చెట్లు అయినా కానీ దానికి ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఏ ఆకులు రాలిపోతాయి? మొత్తం పాత ఆకులన్నీ కూడా రాలిపోయి మూడైపోతుంది. నేను చచ్చిపోయిందేమో అనుకునేవాడిని, నేను ఆ చెట్టు చనిపోయిందేమో అయిపోయిందేమో అనుకునేవాడిని. తెలియకుండా కొన్ని రోజులకి మెల్లగా ఏమొస్తుందంట, చిగురు మొలవటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని రీతిలో నేను పైకి చుట్టం మానేను. కొన్ని రోజుల తర్వాత చూస్తే అన్ని కొత్త చిగురు, లేత చిగురు, మెత్తగా, మృదువుగా, చక్కగా, అందంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు చిగురించాలి, నువ్వు మెత్తగా ఉండాలి, మృదుగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. రాలిపోయి అన్నిని, పాతాకులన్నీ రాలి చేశారా? పాత ఆలోచనలన్నీ రాలి చేశారా? పాత స్వభావం విడిచిపెట్టేశారా? పాత పద్ధతులు విడిచిపెట్టేసేసారా? అయితే ఈ రోజు నుంచే మీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు మొలుస్తూ ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందునేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. బాప్తిసం పొందినప్పుడు ఎందుకు ముంచుతారో తెలుసా? ఎందుకు ముంచుతారు? పెళ్లి సమయాల్లో ఒక ఉంగరం పెడతామో, తాళ్ళు కడతామో, సాంప్రదాయాలను బట్టి ఏదో చేస్తుంటారు, బైబిల్ మార్చుకోవటం లేదు. ఎందుకు చేస్తారు తెలుసా? ఎందుకు చేస్తారు? పబ్లిక్ ప్రూఫ్ అనమాట. పబ్లిక్లో ఇదిగో ఈమె నా భార్య అని ఒక రింగ్ పెడతాం, ఒక తాళ్ళు ఏదో చేస్తారు. అప్పటి నుంచి ఆమె అందరిలో చలామణి అవుతుంది. అలాగే నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే అందరిలో ఒప్పుకుంటున్నావు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం భూలోక రాజ్యానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నా పాపాలను మోసుకుని పోయే గొర్రె పిల్లగా ఆయన కల్వసిరిలో తన ప్రాణాన్ని పెట్టి 3వ రోజు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు. ఆమేన్. ఇది నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు నిత్యరాజ్యానికి వారసులు అవుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందుచూ ఉన్నావో అర్థం ఏంటంటే నువ్వు సమాధి చేయబడుతూ ఉన్నావు. ఆమేన్. క్రీస్తులోనికి వస్తూ ఉన్నావు, క్రీస్తు రక్తంలోనికి వస్తూ ఉన్నావు, క్రీస్తు జీవంలోనికి వస్తూ ఉన్నావు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఏంటనంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్లస్ అతడు. క్రైస్తవుడు ఎవరు? క్రీస్తు ప్లస్ ఎతడు. ఆయన కాదు, అతడంటే నువ్వే. క్రీస్తు ప్లస్ అతడు, క్రీస్తు ప్లస్ నేను క్రైస్తవుడను. చెప్పండి మీరు కూడా, క్రీస్తు ప్లస్ నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను. దాని అర్థం అదే అనమాట. క్రైస్తవుడు అనగేంటంటే క్రీస్తు ప్లస్ అతను, క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు కాకముందు ఎవరంటే అతడే, అతనికి అతడే, ఒక్కడే, ఒంటరే, ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని స్వీకరించావో నువ్వు క్రైస్తవునిగా మార్చబడతావు. ఏంటంటే క్రీస్తు ప్లస్ అంటే క్రీస్తుతో కలుస్తున్నావు అనమాట.
నీ జీవితం నీది కాదు, ఇంకా నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు, సమస్తం నూతనం అయిపోయినాయి. ఇక నుంచి నీ జీవితం, నీ ఆలోచన, నీ పద్ధతి నీది కాదు, అంతా నా విధానంలోకే నువ్వు రావాల్సిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైనటువంటి సహోదరుని. ఎవడని క్రీస్తునందున్న ఎడలా, క్రీస్తులో లేకపోతే లోకానుసారంగానే జీవిస్తారు. ఒక ఆయన చక్కగా ఒక గొర్రె పిల్లని, ఒక పంది పిల్లని పెంచుకుంటున్నాడంట. మీరు చూసే ఉంటారు, ఫారిన్ కంట్రీస్లో పంది పిల్లలను కూడా పెంచుకుంటారు. సో ఈ పందిని ఏం చేశాడంటే ఆయన పెంచుకుంటూ ప్రతిరోజు దానికి స్నానం చేపిస్తూ ఉన్నాడు, మంచిగా డ్రెస్ వేస్తున్నాడు. గొర్రె పిల్లని కూడా చాలా నీట్గా పెంచుకుంటున్నాడు. రెండాటిని ఒక తాడు కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడంట. ఒక కల్వర్ట్ అంటే ఒక వంతున వచ్చేసరికి ఏమైందంటే, ఈ రెండు వెళ్తున్నట్టు సమయంలో ఎదురుగా ఏదో వచ్చిందంట. వచ్చేసరికి భయపడి గందరగోళంలోనూ ఈ యొక్క యజమాని చేతిలో ఉన్న తాడిని విదిల్చుకుని పొరపాటున కాలు జారి ఆ రెండు కాలంలో ఆ డ్రైనేజ్ మాట అది, ఆ డ్రైనేజ్ గుంటలో పడిపోయినట్టు రెండును. పడిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? వెంటనే కంపు భరించలేక ఆ గొర్రె పిల్ల ఊపిరాడక కొట్టుకుని ఎలాగైతే పైకి వచ్చేసేసి ఇలా విదిల్చుకుని ఆ బురదంతా విడుదల చేసిందంట. పందంట ఎప్పుడైతే బురద గుంటలో పడ్డాదో, ఆహా ఎన్నాళ్ళకి నాకు స్వర్గం దొరికింది, ఎన్నాళ్ళకి నా యొక్క జీవితం మరి సార్థకత అవుతుంది, ఎన్నాళ్ళకి నాకు విముక్తి వచ్చిందని చెప్పి అందులోనే హాయిగా ఆడుకుంటున్నదంట. వింటున్నారా జాగ్రత్తగాను? ఆయన ఏం చేశాడు? దాన్ని పాతవి గతించేలా చేసి, పాత జీవితాన్ని తీసివేసి దాన్ని కొత్త చేసి నూతన జీవితం ఇచ్చాడు, నూతన వస్త్రం ఇచ్చాడు, నూతన ఫుడ్ ఇచ్చాడు. అలా బురదలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా దానికి సమృద్ధి అయినటువంటి బట్టలు, సమృద్ధి అయిన జీవితం, చక్కటి బెడ్ అన్నీ ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి చెప్పు బాగానే ఉంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మళ్ళా బురదలో పడే అవకాశం వచ్చిందో, అక్కడ సెటిల్ అయిపోయిందంట. కాబట్టి ఈరోజున చాలామంది జీవితాలు ఇలాగే దేవుడు నడిపించాడు కాబట్టి, ఆ సమస్య నుంచి విడిపించాడు కాబట్టి కొంతకాలం బాగానే ఉంటారు, చర్చిలో నుంచి బాగానే ఉంటారు, పరిశుద్ధులతో సహవాసం నుంచి బాగానే ఉంటారు, మంచి జీవితం జీవిస్తూనే ఉంటారు. కానీ ఏం చేయం బ్రదర్, మరి ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, ఏం చేయం బ్రదర్, మరి వాళ్ళు పిలిచారు, ఏం చేయం, పరిస్థితులు అలా ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది జీవితాలు చూసినప్పుడు. ఎంతో భక్తిగా జీవిస్తూ ఉంటుంటారు, ఉద్యోగ విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు. మరి ఏం చేయం, 2 లక్షలు ఇస్తే కానీ ఉద్యోగం అన్నారు. మరి తప్పదు కదా, గవర్నమెంట్ జాబ్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఏం చేశారు? లంచం ఇచ్చేశారు. ఎంతో ప్రార్థన చేస్తారు, వర్షిప్ చేస్తారు, వాక్యం చేస్తారు, అన్నీ చేస్తారు, దేవుడి కొరకు నీతిగా జీవిస్తారు, రోషంగా జీవిస్తారు. వివాహం కోసం చూసి ఏం చేస్తారు? ఇంకేం చేయ, మరి పెళ్ళి అవ్వట్లేదు, వయసు అయిపోతుంది కాబట్టి తర్వాత దేవుడే చూసుకుంటారులే. ఇలాగా ఏం చేస్తారంట? కాంప్రమైజ్ అయిపోతుంటారు చాలామంది. కానీ యెహోషువ ఒక మాట అన్నాడు తెలుసా? హలో, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎలా వెళ్తారో పోండి, నేను నా కుటుంబం మాత్రం మేము యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులు గమనించాలి, నీ జీవితంలో నీ ప్రాణం తప్ప ఏది నిన్ను విడిచిపెట్టనంత వరకు నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి. ఎందుకంటే నీ పక్కన నిన్ను విడిచిపెట్టేస్తాడు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను విడిచిపెట్టేస్తారు, అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు, ఆయన నీ ప్రాణం నీతోటి ఉంటుంది. కాబట్టి నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రభుని విడిచిపెట్టకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏస్కేల్ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 36వ అధ్యాయం, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీల నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఆమేన్. మా చిన్నతనంలో ఒక పాట పాడేవారు అనమాట. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏం మారాలంట? మనసు మారాలి. ఇక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే నూతన హృదయం అంటే హృదయం తీసి పడేస్తాడా దేవుడు? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన నరుడు ఎవరు కూడా లేరంట. దేవుడు ఏం చేస్తున్నాడు? అటువంటి హృదయాన్ని నాకు ఇచ్చేసేయ్, గుండె చెదరని వారిని నేను బాగు చేస్తాను.
కెన్నెత్ హేగన్ గారు అని మీకు తెలిసే ఉంటుంది, చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన భార్య 75 సంవత్సరాలు దాటేసిన తర్వాత హార్ట్లో ఒక సమస్య వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే ఈ హార్ట్ వీక్ అయిపోయింది, పని చేయటానికి ఇంకా సమస్య చాలా పెద్దది, ఇది పని చేయటం అసంభవం, కాబట్టి ఈ హార్ట్ తీసి ఇంకో హార్ట్ పెట్టాలి. కానీ ఇంత వయసులో ఆపరేషన్ చేస్తే ఆ గుండుగా ఏదో కొట్టుకుని ఇంకో 10 రోజుల బతుకుతుంది, కానీ ఆపరేషన్ చేస్తే వెంటనే పోతుంది. కాబట్టి ఇటు ఆపరేషన్ చేయలేము, అటు గుండుగా పెట్టలేము. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈమెనేం చేయలేము, కదపలేము, మెదపలేము, అలాగనే పెట్టుకుని చూడండి ఎంతకాలం ఉంటుందని చెప్పి డాక్టర్లు పంపారు. హల్లెలూయా. దేవుడు నో అంటే అది నో కాదు కదా, ఖచ్చితంగా. దేవుడు ఎస్ అంటే అది ఎస్. కానీ డాక్టర్ నో చెప్పాడనుకో అది నో కాదు. డాక్టర్ ఫైనల్ అన్నాడు అనుకో అది ఫైనల్ కాదు. మరి ఎవరు ఫైనల్ అనాలి? ప్రభు చెప్పాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? చాలా అద్భుతంగాను, నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తానంటున్నాడు. విన్నారా? అయితే ఈ యొక్క సేవకుడు కెన్నెత్ హేగన్ గారి ఇంటికి వచ్చి 1 Peter 2:24 ఆయన పొందిన దెబ్బలను స్వస్థత పొందావు, ఇలాగా స్వస్థతకు సంబంధించిన వాక్యాలన్నీ ఒక చోట రాసి అవన్నీ ఒక టేప్ రికార్డులో రికార్డ్ చేసి కూర్చున్నా, లేచినా, నడిచినా ఇవే వినాలు. నా గుండె పాతబడిపోయింది, నా గుండె చచ్చిపడిపోయింది, నా గుండె పని చేయట్లేదు, ఈ మాటలు మాట్లాడొద్దు. ఏంటంటే థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేసావు, నీవు పొందిన గాంధన, ఇవే మాటలు. వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. ఎందుకంటే వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో విడుదల ఉంది, వాక్యంలో అద్భుతం ఉంది. ఆ వాక్యం వింటూ ఉండగా పరిస్థితులు మారతాయి. అలా వింటూ ఉండగా ఏమైంది తెలుసా? భార్యాభర్తలు కలిసి టీవీలో దేవుని వాక్యం వింటూ ఉన్నారంట. ఆమేన్. టీవీలో దేవుని వాక్యం వింటూ ఉన్నారంట. ఆమేన్. అలా వింటూ ఉండగా సడన్గా ఒక ఏంజల్, ఒక దేవుడు దూత ఆ టీవీలోంచి ఇక చెయ్యిని ఇట్లా చాపాడంట. చాపి ఆమె యొక్క పాడైపోయిన హృదయాన్ని ఇలా తీసి వెంటనే ఒక నూతన హృదయాన్ని ఇలా పెట్టేశాడంట. ఆమేన్. నమ్మరు కొంతమంది. అయిపోయింది. తర్వాత ఆమె లేచింది, మామూలు పని చేసుకుంటూ ఉంది, నడుస్తూ ఉంది, అంత బాగానే ఉంది. ఆమెకి ఏదో తెలియనటువంటి ఒక కొత్త అనుభవం పొందుకుంటూ ఉంది, తెలియనటువంటి ఏదో లోపల జరుగుతూ ఉంది, ఏదో మార్పు సంభవించింది. హల్లెలూయా. కొంతమంది దేవుడు అద్భుతం చేసినా గుర్తించరు, కొంతమంది దేవుడు కార్యం చేసినా గుర్తించరు, దేవుడు మాట్లాడుతున్నా కూడా గుర్తించరు. అయితే తన భర్తకు చెప్పింది, ఇలా ఉందండి, ఏదో నాకు సంథింగ్ ఇలా జరిగినట్టు అనిపించింది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఎవరు మీకు ఆపరేషన్ చేశారు? ఎవరు ఆపరేషన్ చేసి చూడండి, ఏమి ఆనవాళ్ళు లేదు, ఏమీ లేదు. డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే చీరాల, స్టిచ్చెస్ వేయాలా, ఇంతకాలం పడుకోవాలి, ఇంతకాలం రెస్ట్, ఆ స్టిచ్చెస్ జీవితాంతం ఉంటాయి మానవ్. కానీ ఇక్కడ దేవుడు దూత చేసిన ఆపరేషన్లో దేర్ ఇస్ నో స్టిచ్చెస్ అనేటువంటి లేవు, ఆనవాళ్ళు అనేటువంటి లేదు, రెస్ట్ అనేది అవసరం లేదు, ఇన్స్టెంట్గా వెంటనే. ఆమేన్. ఇంత కొత్త హృదయం మీకు ఎలా వచ్చింది? ఈ కొత్త హృదయం ఎవరు పెట్టారు? ఏ డాక్టర్ పెట్టాడు? ఈమె యొక్క హృదయం చూసినట్లయితే యంగేజ్లో ఉండేటువంటి వారి యొక్క హార్ట్ లాగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఏ లోపము లేదు. ఎలా జరిగిందంట? చదువుదాం ఇప్పుడు. ఎహెజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయము మీకు అర్థమైంది. ఇప్పుడు ఎలా వచ్చింది హృదయం? నూతన హృదయం దేవుడిచ్చాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీ మాట్లాడుతున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు దేవుడు, ఎలాగైనా చేయగలుగుతాడు. దయచేసి ఓపిక పట్టండి, వెయిట్ చేయండి, దేవుని కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నిరుత్సాహపడతారు కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు గందరగోళంలోకి వెళ్ళిపోతారు, యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నిరాశ నిస్పృహలతో నిండిపోతారు. మరి రోజు నాకు అదే ఫోన్ చేసి చెప్తారండి, అన్న దేవుని మీద ఆధారపడి ఎదురు చూస్తున్నాను. ఏమైందంట? కానీ ఏ సంబంధం వచ్చినా సెట్ అవ్వట్లేదు, హృదయం అంతా బాధ, నేను దేవుడు కార్యం చేస్తాను ఎదురు చూస్తున్నాను, కానీ వ్యాపారంలో నష్టం. మరి ఇక్కడ దేవుని వాక్యం చేస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నిరుత్సాహం కాదు, డిసప్పాయింట్మెంట్ కాదు, డిస్కరేజ్మెంట్ కాదు. నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి అయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే దినము గొంతులేస్తూ ఉంటుంటావు. హల్లెలూయా. వారు క్రొవ్వుని దూడల వలె
గంతులు వేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? క్రొవ్వుని దూడలా గంతులు వేస్తూ ఉండాలి. ఆమేన్. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఏదో నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి 12 తర్వాత గంతులు వేసేసి అంతే సైలెంట్గా కూర్చోవడం కాదు. ఏం తెలుసా? 2020 సంవత్సరం జనవరి 1వ తారీఖు 12 గంటల నుంచి డిసెంబర్ 31వ తారీఖు లాస్ట్ మినిట్ వరకు నువ్వేం చేయాలంట? గొంతులేస్తూనే ఉండాలి, ఆనందిస్తూనే ఉండాలి, సంతోషిస్తూనే ఉండాలి. ఎందుకనంటే ప్రభుని బట్టి సంతోషించాలి. ప్రభులో సంవత్సరాలు మారినట్టు, క్యాలెండర్లు మారినట్టు ఏమి మారవు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. నిత్య నూతనం ఉంటుంది ఎప్పుడు ఆయన దగ్గర. దేవుడి దగ్గర క్యాలెండర్లు ఉండవు, దేవుడి దగ్గర టైమే ఉండదు అసలేని. దేవుడి దగ్గర గడియారాలు ఉండవు, గోడ గడియారాలు ఉండవు, క్యాలెండర్లు ఉండవు, రోజులు ఉండవు, ఏమీ ఉండవు. ఎల్లప్పుడూ శాంతి, సమాధానం, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం ఉంటుంది అక్కడ. దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. ఆమేన్. అది నీ గురిగా ఉండాలన్నమాట. అది గురిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. నీ వ్యాపారం చూసుకుంటావు, పరిస్థితులు చూసుకుంటావు, పక్కోళ్ళని చూసుకుంటావు, బట్టలు చూసుకుంటావు, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటావు. ఇవన్నీ నేను ఎప్పుడు ఏం చేస్తాయి మీకు తెలుసా? ప్రతిదీ మాట్లాడతాను నీతోటి. ఇదిగో వాచ్ మాట్లాడుతున్నా తోటి. ఏమంటుంది? 12 గంటల 25 నిమిషాలు అయింది. మాట్లాడిందా లేదా? మాట్లాడిందా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు నా బైక్ దగ్గరికి వెళ్ళి నేను పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేశాను అనుకోండి, అది నాతో మాట్లాడుతుంది. ఏమంటుంది? పెట్రోల్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు, ఆయన ఒక రిపోర్ట్ చేతిలో పెట్టాడు, మీ చేతిలో రిపోర్ట్ చూశారు. ఏం చేస్తుంది రిపోర్టు? మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? నువ్వు తొందరలో పోతావు, నీ హృదయం పని అయిపోయింది, ఇదిగో నీకు ఇంత టైం ఉంది. వింటున్నారా? క్లాసులో స్టూడెంట్స్ బాగా మాట్లాడుతుంటారు. ఎప్పటి వరకు మాట్లాడతారు? ఎప్పటి వరకు మాట్లాడతారు? ఎప్పటి వరకు అల్లరి చేస్తారు? మాస్టర్ రానంత వరకు. హల్లెలూయా. ఎప్పుడైతే మాస్టర్ ఎంటర్ అయ్యాడో, మీరు కూడా అలా చేసి ఉంటారు కదా, మేము కూడా అలా చేసాం అనమాట. ఏ సార్ చేయడరా, అంతే సైలెంట్. ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్ అనివన్నమాట. ఇంకంతే ఏం ఎరగనట్టు కూర్చుని వాళ్ళు అనమాట. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తానంటే, నీ జీవితానికి నువ్వే సారు. హల్లెలూయా. నీ రోజుకి నువ్వే సారు, నీ పరిస్థితికి నువ్వే సారు. నువ్వు ఎంటర్ అవనంత వరకు నీ పరిస్థితులు నీతో మాట్లాడుతుంటాయి. నువ్వు ఎంటర్ అయినంత వరకు నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నీతో మాట్లాడుతుంటాయి. నువ్వు మాట్లాడినంత వరకు, నువ్వు నోరు తెరినంత వరకు అవి నిన్ను ఏలుబడి చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యావో, వచ్చేహాడ్రా బాబు సారు, అప్పుడు ఏం చేస్తాయి? అప్పుల సమస్యలన్నీ సైలెంట్గా కూర్చుంటాయి, ఆర్థిక సమస్యలన్నీ సైలెంట్గా కూర్చుంటాయి, అనారోగ్య పరిస్థితులన్నీ సైలెంట్గా కూర్చుంటాయి. ఇంకా అవి ఏమీ నిన్ను ఎంత మాత్రం ఏలుబడి చేయలేవు. హల్లెలూయా. నువ్వు ఏలుబడి చేయటం ప్రారంభిస్తావు. స్టాండప్ ఆల్ ఆఫ్ యూ అంత అందరు లేచి కూర్చుంటారు. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ అందరు కూర్చుంటారు. నీ మాట రోగం వినాలి. ఆమేన్. నీ మాట డబ్బు వినాలి, నీ మాట సమస్తం వినాలి. 68 మంది స్టూడెంట్స్ మేము మా సెక్షన్లో, డి సెక్షన్ మాది. ఒక్క మాస్టర్ వచ్చి స్టాండప్ ఆల్ ఆఫ్ అంటే ఒక్కడు మాట్లాడుకుని ఉంచినవాడు. ఎందుకని? మాస్టర్కి లోబడేటువంటి వాళ్ళు. ఏమాత్రం తేడా వచ్చిందంటే వీపు విమానం మొత్తం మోగిదనమాట. అలాగా సమస్యలకి వీపు విమానం మొత్తం మోగించాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. వామ్మో, నేను ఇంకెప్పుడు అసలు ఈ స్కూల్కి వెళ్ళంటారు చూడండి. అలాగా అదేం చెల్తే సమస్య, బాబోయ్ నేను అస్సలు ఇంకెప్పుడు వీడి దగ్గరికి వెళ్ళను. ఈ అప్పు సమస్య అనేటువంటిది వీడి జీవితంలో నేను కనపడిన కానీ ఏమైనా పరారైపోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆర్థిక సమస్యలు, ఈ యొక్క రోగం అనేటువంటిది అసలు బాబు నేను అసలు అక్కడికి వెళ్ళను, అసలు ఆ ఏరియాకే నేను వెళ్ళను. నేను ఆడు బ్రతుకుండగా, అసలు ఆడు ఉండగా నేను అటు వెళ్ళను, ఆడు కుటుంబం దగ్గర కానీ ఆ ఏరియాకి కానీ అటువైపే నేను వెళ్ళను అనాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా జీవించాలి నువ్వు. అంటే అందరిలాగా జీవించేయటం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఆయన అనేడు కదా మోసే గారు, అధిక బలం ఉంటే, మరి అసలు బలం లేనాడు 10 సంవత్సరాలు పోతాడేమో. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటే ఆయనకి. ఆయన అలాగన్నవాడు మరి ఏం చేశాడు? అధిక బలం కాదు, అత్యధిక బలం ఉందేమో ఆయనకి. 120 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి ఏంటి తెలుసా? మోసే కాదు. నీ గురి ఏంటి తెలుసా? నీ తాత కాదు. ఏంటి నీ గురి? యేసయ్య. ఆయనకి మారడం లేదు, నిత్య జీవం. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయం నీకు ఇస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆయన, దేవా నీ సన్నిధిలో నుండి దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయము. బా ఏంటంట, ఈ హృదయం బాగాలేదు, ఈ హృదయం అంతా మలినమైపోయింది, ఎదుటివారి గురించి ఎప్పుడు కూడా చెడు ఆలోచనలే, ఎదుటివారి యొక్క బాగు ఓర్చుకోవట్లేదు, నా హృదయం అంతా కూడా ఆందోళనలో కలవరంలో మలినంతో నింపబడిపోయింది. కాబట్టి నాకు ఈ హృదయం వద్దు, ఇది తీసేసేయి, దీన్ని కడిగేసేయి, దీన్ని శుద్ధి చేసేసేయి, శుద్ధ హృదయం నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన హృదయం కొరకు దావీదు ఏం చేస్తున్నాడంట, పరితపిస్తూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. దేవా నా హృదయం నాకు నచ్చలేదు, నా ఆలోచనలకు నచ్చలేదు, కాబట్టి ఏం చేయాలి, శుద్ధ హృదయం. హల్లెలూయా. ఏం హృదయం కావాలంట, శుద్ధ హృదయం. అద్దంలోకి వెళ్ళి మీరు ముఖం చూసుకోవాలంటే అద్దం అంతా డస్ట్తో దుమ్ముతుందని చూసుకుంటారా? ముందేం చేస్తారు, అద్దాన్ని క్లీన్ చేస్తారు, అప్పుడు ముఖాన్ని చూసుకుంటారు. అలాగే దేవుని యొక్క సన్నిధి నీలో అనుభవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఫస్ట్ ఇది ఏం చేయాలంట, క్లీనింగ్ ప్రాసెస్. ఎవరన్నా మీ ఇంటికి వస్తున్నారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మంచి బట్టలు కొనుక్కుంటారా, మంచి బట్టలు వేసి కూర్చుంటారా? క్లీనింగ్. ఏముంటుంది, క్లీనింగ్. హల్లెలూయా. కాబట్టి కొత్త సంవత్సరం వస్తుందంటే మొట్టమొదటి కొత్త బట్టలు కాదు, ఏం చేయాలంటే మొట్టమొదట క్లీనింగ్, క్లీనింగ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఏమన్నా తెలుసా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. హల్లెలూయా. ఏం మనసు అంటండి, అంటే మనసు ఉంది, కానీ ఏం మనసు ఉందంట, అస్థిరమైన మనసు. ఈ సంవత్సరం ఏమైనా సరే నేను చేస్తాను. నేను ఒకసారి ఒక అతను చూశాను, ఏదో తప్పు చేశారు, జైల్లో పెట్టారు, మొత్తం చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకా గజగజగజగా నునికిపోయి ప్రార్థన చేయించుకున్నారు, ప్రార్థన చేస్తారు, థ్యాంక్ యూ జీసస్, దేవుని దేవాల బయటపడిపోయాడు. ఆయన చర్చకు వచ్చామని తెలుసా, ఈ బలిపీఠం మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా జీవితంలో చర్చ మిస్ అవ్వను అన్నాడు. అదే లాస్ట్ రోజు. ఏ రోజైతే చెప్పాడో అదే లాస్ట్ రోజు, మళ్ళీ ఎప్పుడు చర్చలు కనపడలేదు. ఇవన్నీ కూడా ఆవేశంతో ఉద్రేకంతో చేసేటువంటి ప్రమాణాలు. మృక్కు కొని చెల్లింపకుండుట కంటే మురుక్కు కొనుక్కున్నట్టు మేలంట. దేవుడు నేను ఏమన్నా అడిగాడా, నువ్వు నాకు ఇది ఇస్తేనే దీవింతాను, నేను నువ్వు నాకు అది చేస్తేనే చేస్తానని అంటున్నాడా దేవుడు? దేవుడికి అని అవసరం ఉందా? నేను చాలాసార్లు చెప్తాను ఒక మాట, రోడ్డు మీద లెఫ్ట్ సైడ్నే వెళ్ళాలి. ఎందుకని? రోడ్ సేఫ్టీ కోసమా? కారు ఇంత కిలోమీటర్ల వేగంలోనే వెళ్ళాలి. ఎందుకని? కారు సేఫ్టీ కోసమా? రోడ్డు సేఫ్టీ కాదు, కారు సేఫ్టీ కాదు, అందులో ఉన్న నీ సేఫ్టీ కోసం ఈ రూల్స్ అన్నీ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ లోకంలో చేసిన ప్రతి జంతువు, వృక్షం, చెట్లు ఏదైనా సరే అవన్నీ వాటి కోసం కాదు, నీ కోసం చేశాడు దేవుడు, నీ బాగు కోసం చేశాడు దేవుడు, నీ క్షేమం కోసం చేశాడు దేవుడు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు చేశాడు దేవుడు, నీ యొక్క అభివృద్ధి కోసం చేశాడు దేవుడు, నీకు అన్ని అనుకూలంగా ఉండడం కోసం చేశాడు. ఆమేన్. ఇవన్నీ అనుభవించాలంట ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఇప్పుడు మీకు చీరలు పంచి పెడుతున్నారు ఏమా, అక్కడ చిరిగిపోయిన నాకు చీర ఇవ్వండి, చిరిగిపోయిన చీర నాకు ఇవ్వండి, ఎవరైనా తీసుకుంటారా? మీకు నచ్చినటువంటి చీర కలర్ ఉంటే అక్కడ ఎవరైనా తీసుకుంటారా? ఏం చేస్తారు? ఇలా 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 పడేసి ఏది నచ్చిందో అది చూసుకుని తీసుకుంటారు కదా. పాడైపోయింది, చిరిగిపోయింది, లోపం ఉన్నది, లోటు ఉన్నది ఎవరైనా తీసుకుంటారా? కానీ దేవుడి మనసు ఏం తెలుసా, ఎవ్వరు తీసుకోలేంది, ఎవ్వరికి పనికిరాంది, విరిగిపోయింది, నలిగిపోయింది దేవుడికి కావాలంట. ఎందుకని అనుకుంటున్నారు? దేవుడు దానిని బాగు చేస్తాడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులంట. హల్లెలూయా. ఇస్త్రీకి ఏ బట్ట పట్టుకెళ్తాం మనం? స్మూత్గా మంచిగున్న బట్ట ఇస్త్రీకి ఇస్తాడు ఎవడన్నాను? ఏం చేస్తాడు? వేసుకుంటారు. కానీ మరి ఏ బట్ట ఇస్త్రీ పెట్టి కిందకి వెళ్తుంది? నలిగిపోయింది, బాగా మరి మడతలు పడిపోయింది, దాన్ని ఏం చేస్తారు? ఇస్త్రీకి ఇస్తారంట. అప్పుడు ఇస్త్రీ పెట్టి ఏం చేస్తుంది? ఐరన్ బాక్సు ఆ నలిగిపోయిన ముడతలన్నిటినీ స్మూత్గా సాఫ్గా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చేస్తుంది.
అలాగే యేసయ్య దహించగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నలిగిపోయిన జీవితం, విరిగిపోయిన జీవితం అదే చెప్తున్న దేవుడు. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదే, మోసకరమైనదే. అటువంటి హృదయం నాకు ఇచ్చేసాయి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు నూతనమైన బట్టలు వేసుకున్నావు లేదు నాకు తెలియదు, కానీ నూతనమైనటువంటి మరి ఏమేమి తీసుకున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఆశించేటువంటిది ఏంటంటే నూతన హృదయం దేవుడు నీకు ఇస్తున్నాడంట. దేవుడు నిన్ను అడగట్లేదు నాకేదో అని చెప్పేసేసి నీ యొక్క పాత హృదయాన్ని, పాత స్వభావాన్ని నాకు ఇచ్చేసేయ్, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఎఫెసీ పత్రిక ఏజ్కేల్ గ్రంథంలోనే ఇంకొక మాట ఉంది, చూసుకుందాం. ఏజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. హల్లెలూయా. చూడండి, దేవుడు నూతన హృదయం మాత్రమే కాదు, ఏం చేస్తారంట, నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్. అబ్బా, ఎవరింట్లో నన్ను చిన్నపిల్లాడు పుట్టాడంటే మా ఇంటి పక్కన చిన్న బాబు పుట్టాడు. ప్రతిరోజు నా కూతురు ఎంత క్యూట్ ఉన్నాడో అని మురిసిపోతారు. వాళ్ళే చిన్నోళ్ళు అంటే మళ్ళీ ఆ చిన్నోని చూసి వాళ్ళు ఇంకా మురిసిపోతుంటారు. అలాగే నూతనమైన ఆత్మ నీలో పుడితే నువ్వేం చేయాలి? వా, నా ఆత్మ ఎంత ఆనందిస్తూ ఉన్నదో, ఎంత సంతోషిస్తూ ఉన్నదో, ఎంత సంతోషిస్తూ ఉన్నదో అని చెప్పి ఎగిరి గొంతులేస్తూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఏం చేస్తున్నాడు తెలుసా? నూతన ఆత్మ, నూతన హృదయము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 37 మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా. అన్న, నేను బలహీనరాల్ని, నేను బలహీనుడిని, నాకు భర్త లేరు, నాకు భార్య లేదు, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇలాంటి మాటలు అనొద్దు. ఏం చెప్పాలి తెలుసా? నేను యేసయ్య కొరకు ఎదురుస్తున్నాను కాబట్టి నేను నూతన బలం పొందుకుంటాను. అన్న, బలహీనంగా ఉంది, మోకరించలేకపోతున్నాను, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, హెడ్ ఏక్, ఇవి కాదు చెప్పడం. నువ్వేం చెప్పాలి తెలుసా? నూతన బలం పొందుకున్నాను నేను. ఇక్కడి నుంచి నాకు ఏ హెడ్ ఏక్ రాదు, ఏ కాల్ నొప్పులు రావు, ఏ బ్యాక్ పెయిన్ రాదు, నాలో ఉన్న రోగాలన్నీ సమాధి చేసేసాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య మోసుకొని పోయాడు. ఆమేన్. ఇలా పలకాలి. పలికితే రోగం భయపడుతుందంట. అమ్మో మోసుకుపోయాడు అంటున్నాడు, ఇంక వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడిని తాకూడదు. ఆమేన్. రోగానికి భయం పుట్టాలి నీ మాటలను బట్టి. హల్లెలూయా. సమస్యకు భయం కలగని నీ మాటలు బట్టి, నీకున్న ధైర్యాన్ని బట్టి, నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అన్నప్పుడు ఆ గైడెన్స్ని తీసుకోవాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. ఈ విధంగా దేవుని సందులో మనం వర్ధిల్లుతున్నప్పుడు ఖచ్చితంగా నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన బలము పొందుకోగలుగుతాం. పక్షిరాజు యొక్క యవ్వనం ఎలాగైతే నూతనమవుతున్నదో, పక్షి పాద్దే, పక్షి ప్రాణము పాద్దే, కానీ సమస్తము కూడా నూతనంగా కనిపిస్తుంది, నూతనంగా చేయబడుతూ ఉంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క మాటల ద్వారా మనందరినీ బలపరచును గాక. దీవించబడ్డారా? ఆశీర్వించబడ్డారా?